రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు 20.76 పోలింగ్ శాతం నమోదైంది. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తంగా చూసుకుంటే 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెగ్మెంట్లోని 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్ సంచారంపై ఎన్నికల అధికారులు సిరేసయ్యారు. ఈ మేరకు స్థానికేతరులపై కేసులు నమోదు చేయాలని పోలీసులను సిఇఓ ఆదేశించారు. ఇక షేక్పూర్లోని 16-17 నెంబర్ బూత్ వద్ద బహిరంగ ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బోరబండ సైట్ 3 వీకర్ సెక్షన్ లో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఓటు స్లిప్పులు ఇస్తూ కరపత్రాలతో ప్రచారం చేయడంపై వారు సీరియస్ అయ్యారు. బూత్ల వద్ద ఎందుకు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించారు. అదేవిధంగా వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ నెంబర్ 120 దగ్గర ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. వారికి అడ్డుకోవడంతో నేతల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. ఓటింగ్ పై జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆసక్తిగా చూపకపోవడంతో జనం లేక వివిధ పోలింగ్ కేంద్రాలు వెలవెలబోస్తున్నాయి. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన పెంచినా ఓటరు నిరాసక్తిగా ప్రదర్శిస్తున్నారు. ఇళ్ల నుంచి ఓటరు కదలకపోవడంతో ఉదయం 11 గంటల వరకు 20.76 పోలింగ్ శాతం మాత్రమే నమోదైంది. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తంగా చూసుకుంటే 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెగ్మెంట్లోని 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్ సంచారంపై ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు స్థానికేతరులపై కేసులు నమోదు చేయాలని పోలీసులను సిఇఓ ఆదేశించారు. షేక్పేటలోని 16-17 నెంబర్ బూత్ వద్ద బహిరంగ ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీల నేతలు పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బోరబండ సైట్ 3 వీకర్ సెక్షన్ లో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఓటు స్లిప్పులు ఇస్తూ కరపత్రాలతో ప్రచారం చేయడంపై వారు సీరియస్ అయ్యారు. బూత్ల వద్ద ఎందుకు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించారు. అదేవిధంగా వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ నెంబర్ 120 దగ్గర ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. వారిని అడ్డుకోవడంతో నేతల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్ రెడ్డి, మరి ఉదయం నుంచి చూసుకుంటే పోలింగ్ బూత్ దగ్గర అయితే భారీ క్యూ లైన్లు అయితే నిలబడ్డారు. మరి ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఎవరు కనిపించడం లేదని కూడా అంటున్నారు. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రారంభమైంది. ప్రారంభం నుంచి కూడా అంటే ఉదయం 10 గంటలకు 9.6% దాటం, ఉదయం ఇప్పుడు 11 గంటలకు 20.76% పోలింగ్ కావడం, ఇవన్నీ చూస్తే కాస్త స్పీడప్ ఉంది. ఓటర్లంతా కూడా వస్తున్నాం. కానీ 11 తర్వాత అంటే 20%కే ఆగిపోవడం దాదాపు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే పోలింగ్ పై జూబ్లీహిల్స్ ఓటర్లు కాస్త నిరాసక్తత ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం జనం లేక వెలవెలబోతున్నటువంటి ఉన్నాయి పోలింగ్ కేంద్రాన్ని కూడా. ఓటేసేందుకు మరింతకు జూబ్లీహిల్స్ ప్రజలైతే ఆసక్తి చూపడం లేదా అన్నట్టుగా అనుమానాలకు అయితే వ్యక్తమయ్యేటట్టుగా ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన పెంచినా కూడా ఓటర్లు మాత్రం తమకున్నటువంటి సెలవును ఇంట్లోనే ఉంటున్నారు తప్ప ఓటింగ్ మాత్రం కదలడం లేని పరిస్థితి ఉంది. ఉదయం 11 వరకు 20.76% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక బస్తీలో తప్ప మిగతా ప్రాంతాల్లో అయితే ఓటర్లు కదలడం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక పోటాపోటీగా సాగిన ప్రచారాలు చూసాం. ఎలక్షన్ టైంలో పోలింగ్ జరుగుతున్నా కూడా నేతల మధ్య విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య కూడా విచ్చలుడిగా చెప్తున్నారు. విచ్చలుడిగా డబ్బులు పంపిణీ జరుగుతుంది. బీఆర్ఎస్ ఓటేయకుండా నోటుకడుగా కొంటున్నారు. డబ్బు పంపిణీ జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కి ఒత్తాసు పడుతున్నట్టుగా ఈ బొల్లం మల్లయ్య కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కూడా బొల్లం మల్లయ్య చెప్పడం జరిగింది. ఇక
జూబ్లీస్ లో మాత్రం ప్రలోభ పర్వాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు రత్న. జూబ్లీస్ బైపోల్ ప్రలోభాల పరం చూస్తుంటే వెంగళరావులో విమాననగర్ లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ కూడా వీడియోలు వైరల్ చేస్తున్నారు. డబ్బులు పంచుతుంది మీరంటూ ఆరోపణలు అయితే చేస్తున్నారు. రేమతలో కాంగ్రెస్ నేతలు విగ్రహంగా పట్టుకున్నామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు ఇస్తున్నట్టు కూడా కాంగ్రెస్ కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నాన్ లోకల్ నేతలపై ఈ ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా దృష్టి సారించారని చెప్పొచ్చు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్ కు రావడంపై చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారంటూ కూడా ఈసీ వెళ్లిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, రామచంద్ర నాయక్ నగర్ నుంచి కూడా పంపడం జరిగింది. అలాగే ఈ మురుగురు పైన కూడా అంటే ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టే వీళ్ళు ఏ రకంగా పోలింగ్ బూత్ లో కావచ్చు, పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏ రకంగా అంటే ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారు, ఎన్నికల నియామావళికి విఘాతం కలిగించేలా ప్రవర్తించారో తెలుస్తుంది. మరి ఇప్పటికే ఓటు హక్కు అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటు హక్కు సునీత కూడా ఓటు హక్కు నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కూడా ఓటు హక్కు నిర్ణయించుకున్నారు. యూసుఫ్గూర్ లో ఓటు వేసిన నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ తో వచ్చి ఓటేసినాడు నవీన్ యాదవ్. మొత్తంగా చిన్న పార్టీ అంటే 10 ఆ ప్రాంతంలో చూస్తుంటే కార్పొరేటర్ ప్రసిద్ధి కూడా దాడి చేశారు అంటూ బీఆర్ఎస్ కూడా చెప్పింది. జూబ్లీ కొన్ని చోట్ల వివాదాలు కూడా జరుగుతున్నాయి. వచ్చిన బోరబండ ఇటు స్వరాజ్ నగర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పెద్ద వివాదాలు అయితే జరుగుతున్నాయి. మాజీ అంటే కార్పొరేటర్ అయితే డిప్యూటీ చైర్ కమిషనర్ ఉన్నాడు, తను కార్పొరేటర్ ప్రసిద్ధి ఉన్నాడు, తాను బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తంగా అక్కడికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత కూడా ప్రాంతానికి రావడం జరిగింది. పోలీసుల తీరుపై మాగంటి సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సునీత అధికార పక్షంలో నిలబడంటే మొత్తం పోలీసులంతా కూడా అధికార పక్షంలో నిలబడుతున్నారనడం ఆరోపణలు కూడా చేశారు. మొత్తంగా అయితే 7 డివిజన్లలో మందకొడిగా పోలింగ్ అయితే జరుగుతుంది. జూబ్లీలో 7 డివిజన్లు అంటే దాదాపు ఉదయం వరకు స్పీడప్ అయినా కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఓటర్లు. ఎందుకు రావడం లేదు దానిపైన ఇంత అవగాహన కల్పించినా కూడా రావడం లేదు. మొత్తంగా ఓటర్లు బూత్లకు రప్పించేందుకు నేతలు విష ప్రయత్నాలు అయితే జరుపుతున్నారు. మొత్తం గల్లీ కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల ఖాళీగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపించింది. పోలీసులపై బీఆర్ఎస్ అభ్యర్థి ఫైర్ అవుతున్నట్టు చూస్తున్నాం. అంటే ఇటు గొడవలు వైపు జరుగుతూనే ఉన్నాయి, మరోవైపు ఓటర్లను రప్పించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కూడా తిరుగుతూనే ఉన్నారు. మొత్తానికైతే జూబ్లీస్ ఎన్నికల్లో ఊహించిన దానికన్నా చిత్రాలతో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఓటింగ్ శాతం ఇంకా దాదాపు 12 కాబోస్తుంది. అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైతే 12 కాబోస్తుంది. ఇప్పటికి కూడా 25% లోపలనే పోలింగ్ జరగడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి చూడాలి, 6 గంటల వరకు సమయం అయితే ఉంది. 6 గంటల వరకు ఏ రకంగా పోలింగ్ జరగబోతుంది, మరి ఎంత మేర పోలింగ్ శాతం పెరగబోతుంది అన్న పైన ఇవన్నీ కూడా వేచి ఉన్న అంశాలను చెప్పుకోవచ్చు. మహేందర్, మరి ఉదయం 10 లోపు చూసుకుంటే భారీ క్యూ లైన్ నిలబడి మరి జనం ఓట్ల కోసం అయితే వాళ్ళు ప్రశాంతంగా కొనసాగిందని కూడా తెలిసింది మనకి. మరి ఇప్పుడు మరి రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మొత్తంగా ప్రతి ఎలక్షన్ లో కూడా అర్బన్ లో ఎక్కువ మటుకు పోలింగ్ కు ఎక్కువ ఓట్లు జరుగుతాయి అర్బన్ లో కూడా. కానీ ఇక్కడ జూబ్లీస్ అంటే దాదాపు మరి ఎక్కువ చదువుకున్న వారు ఉంటారు, 50 అని చెప్పుకోవచ్చు అటు ఇటుగా అనుకుంటే. కానీ ఎందుకో ఓటు వేయడానికి మాత్రం కాస్త విముఖత చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం అంత స్పీడ్ ఎక్కువ జరిగింది, అంత మేర జరిగినా కూడా ఇప్పుడు ఓటర్లు మాత్రం కాస్త నిరాశక్తి వ్యక్తం చేయడం అనేది ఆశ్చర్యం గురి చేస్తుంది. ఖచ్చితంగా వస్తారు. 10% అంటే ఉదయం 9 వరకు 10% పెరిగింది, 11 గంటల వరకు 20.70% జరిగింది. ఇంకా ఇదే రీతిలో వెళ్తుందంటే అసలు దానికి భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా చోట్ల క్యూ లైన్లు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం అడపదడప ఒక్కరు ఇద్దరు వస్తున్నారు, పోటేస్తున్నారు తప్పితే క్యూ లైన్లు మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. మరి ఇదే తీరుగా కొనసాగితే మాత్రం ఆశించిన మేర పోలింగ్ శాతం జరగకపోవడం ఉంటుందని కూడా అనుకోవచ్చు. మరి ఈసీ ఇన్ని రకాలుగా ఇటు ఓటర్లు చేతులు నింపినా కూడా ఓటర్లు మాత్రం ఇలా అంటే బిహేవ్ చేయడం అనేది మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా జూబ్లీస్ లాంటిది అంటే హైదరాబాద్ కు నడుమవుతూ ఉంటుంది. జూబ్లీస్ అంటే హైదరాబాద్ కు ఒక ఐకానిక్. ఇలాంటిది చోట కూడా పోలింగ్ సరళి ఈ రకంగా మందుకోలుగా కొనసాగితే దీని ప్రభావం ఫ్యూచర్ లో కూడా ఇంకో వేరే అంటే ముందు ఎలక్షన్ లో పడే ఉండే అవకాశం ఉంటుంది. కదా చదువుకున్న వారు, విద్యుత్ కలిగిన వారు కూడా ఓటు వేయకపోతే మరి వ్యవస్థ ఎలా ఉంటుంది అన్న దానిపైన కూడా విమర్శలు వస్తాయి. చూడాలి మరి సాయంత్రం వరకు ఎలా సాగుతుంది అనే దానిపైన. రైట్ మహేందర్.